చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీలో సిట్ వేసి సిట్ ఫైనలైజ్ చేసినటువంటి ఒకటి టీటీడీ ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సిబిఐ ఛార్జ్ షీట్ వేసి కోర్టు కూడా ఫైల్ చేశారు. నిన్న కోర్టుకు వేసింది నెంబరింగ్ కాకపోయినా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ ఎవరైనా కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు అడ్వకేట్ కింద సుప్రీంకోర్టులో ఫైల్ వేశారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇందులో నథింగ్ రాంగ్, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, ముందుకు బొమ్మని వాళ్ళు వేసిన రిట్ని డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే అధ్యక్ష, ఆ సందర్భంలో నిన్న కొంతమంది నాయకుల యొక్క రిపోర్ట్లు కూడా నేను చూశాను. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు యాక్షన్ తీసుకోమని, అంటే రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఇది కేంద్రంలో సిబిఐ ఉంది, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేశారు అధికారులపైన యాక్షన్ తీసుకోమని. అవన్నిటిపైన యాక్షన్ తీసుకోవడానికే వన్ మ్యాన్ కమిషన్ వేసి ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష ఏం జరిగింది, నేను కూలంకుషంగా రాష్ట్ర ప్రజలందరికీ సిబిఐ రిపోర్ట్, మన దగ్గర ఉండే ఆధారాలు లేదంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ అన్నీ పెట్టుకొని ఒక బ్రాడ్గా ఇస్తున్నాం. కల్తీ కుట్ర ఏ విధంగా జరిగిందంటే 2020 జనవరి ఫిబ్రవరి టెండర్ నిబంధనలు మార్చి కమిటీ మార్చారు. 371 నెంబర్ రెజల్యూషన్తో నాణ్యతా ప్రమాణాలన్నీ తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దేశ మీరు చూస్తే 2022 మేలో బోలేబాబా సంస్థపై ఫిర్యాదు విచారణకు ఆదేశించారు. 2022 బీటా సియోస్టెరాల్తో నెయ్యి కల్తీ జరిగిందని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ 2022 ఆగస్టులో వచ్చింది. అది కూడా వచ్చిన తర్వాత ఆ బ్రీఫింగ్ టీటీడీ బోర్డు చైర్మన్కి చేస్తే దాన్ని ఆయన తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. 2024 కల్తీని వ్యవహారంలో పరిణామం ఎన్డీడీబీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష ఎన్డీడీబీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా రిపోర్ట్ చూపిస్తాను. దానిపైన ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. సిట్తో 2024 అక్టోబర్లో సిబిఐ సిట్ వేయడం, అందులో ఎఫ్ఎస్ఎస్ఎస్ఏఐ వాళ్ళు కూడా చేర్చారు. మొత్తం కూడా ఇవన్నీ ఉన్నాయండి. 26 జనవరి మొన్నే 36 మంది పైన ఒక ఛార్జ్ షీట్ వేశారు. నెక్స్ట్ ఇది చూస్తే అధ్యక్ష మొత్తం ఏ విధంగా జరిగిందని చూస్తే ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెయ్యి పాలు ఏమాత్రం లేని కంపెనీలు, అలాంటి కంపెనీలు కెమికల్ ఏ విధంగా తయారు చేస్తారు గాడ్ ఓన్లీ నోస్, అలాంటి కంపెనీలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 19 ఆగస్ట్ టెండర్ నిబంధనలు సడలింపు చేశారు. 250 కోట్లకు టర్నోవర్ తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం కూడా తగ్గించారు. 250 కోట్లను తగ్గించారు. 4 లక్షల లీటర్లు కూడా తగ్గించారు. బోలేబాబా డైరీ మారిన ఆర్ష్ ఫ్రెష్ డైరీ, అక్కడి నుంచి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఒకటి వాళ్ళు తీసుకొని అర్హత లేదని ముందుగానే తేల్చారు. వీళ్ళు తేల్చిన తర్వాత 70,000 కేజీల నెయ్యి సేకరణకు టెండర్లు పిలిచి టీటీడీ పాల సేకరణ లేదని ఆర్ష్ ఫ్రెష్ డైరీ బిడ్ తిరస్కరించారు. అదే సమయంలో 2019 అక్టోబర్ 2019 డిసెంబర్లో 2% కేజీకి ₹5 కమిషన్తో శ్రీ వైష్ణవి మల్గంగా మిల్క్ సంస్థల్ని కోరిన ఆర్ష్ ఫ్రెష్ ఏ విధంగా కొల్యూడ్ అయ్యారనేదానికి దిస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. అక్కడి నుంచి 2020 జనవరిలో వైష్ణవి ప్లాంట్ను తనిఖీ చేసి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా సిఫారసు ఇవ్వడం. ఫిబ్రవరి 2020లో నెయ్యి సరఫరా టెండర్ల నిబంధనలు భారీగా సడలింపు చేసి టర్నోవర్, అనుభవం, నెయ్యి తయారీ సామర్థ్యం లేకపోవడం వంటి అంశాల్లో మినహాయింపు ఇవ్వడం, ఎగ్జామ్షన్స్ ఇచ్చారు తెలిసి కూడా. 2020 మార్చి 27,200 కేజీల ఆవు నెయ్యి కొనుగోలుకి వైష్ణవి సంస్థకే సప్లై ఆర్డర్ ఇచ్చారు. 1 లీటర్ మిల్క్ సప్లై ప్రొక్యూర్ చేయని సంస్థకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 21 మార్చి వైష్ణవి ట్యాంకర్ను పరిశీలించి
సరఫరాకు అనుమతించిన ఆర్ఎస్ఎస్విఆర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ వెంకటస్వామి వెంకట సుబ్రహ్మణ్యం. 21 జూలై సెప్టెంబర్ 21లో బోలేబాబాగా మారిన ఆర్ష్ ఫ్రెష్ సంస్థ. బోలేబాబా సంస్థనే ఆర్ష్ ఫ్రెష్గా మారి అక్కడి నుంచి కల్తీకి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ నూనె సరఫరా కొనడం ఎన్ని చేశారు. నెక్స్ట్ ఇక్కడి నుంచి చూస్తే అధ్యక్ష 2021 నవంబర్ 20,50,000 కేజీల నెయ్యికి టీటీడీ టెండర్లు. కేజీకి 329 రూపాయల చొప్పున బోలేబాబాకు నెయ్యి సప్లై ఆర్డర్ ఇచ్చారు. బోలేబాబాని లంచం అడిగిన చిన్నప్పన్న అంగీకరించని బోలేబాబా తనిఖీకి టీటీడీ అక్కడి నుంచి ఆ జిఎం పైన ఒత్తిడి, టీటీడీ జిఎం పైన ఒత్తిడి, ఇవన్నీ జరిగాయి. 2022 జూన్ ఫతేపూర్లోని బోలేబాబా ప్లాంట్ తనిఖీ చేసిన టీటీడీ బోలేబాబాపై అనర్హత వేటు. డబ్బులు ఇవ్వడానికి అప్పట్లో బోలేబాబాని తీసేశారు, కానీ నెయ్యి మాత్రం ఇన్ఫీరియర్ క్వాలిటీని అప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. 2023 ఏప్రిల్ 2023 అక్టోబర్ వైష్ణవి డైరీని కొనుగోలు టెండర్లో పాల్గొనాలని ఏఆర్ డైరీని సంప్రదించిన బోలేబాబా కేజీకి 3 రూపాయలు చొప్పున ఇస్తామని ఆఫర్. మళ్ళీ ఇక్కడ కొల్యూషన్. వైష్ణవి డైరీ ఏఆర్ డైరీని చేయడం, వైష్ణవి డైరీని బోలేబాబా చేయడం, ఇవన్నీ కూడా ఎంత కొల్యూషన్ కక్కుర్తుందో మనం అర్థమవుతుంది. అక్టోబర్ 2022 ప్రీమియర్ అగ్రి ఫుడ్స్తో డీల్ కుదుర్చుకున్న చిన్నప్పన్న సిబిఐ సిట్ విచారణలో వెలుగు చూసిన మనీ ట్రయల్. అంటే ఎవరి చిన్నప్పన్న? చైర్మన్, పిఏ. అదే మరిగా దిశ 2022 అక్టోబర్ బ్లాక్ లిస్ట్లో పడడంలో నేరుగా నెయ్యి సరఫరా నిలిపివేసిన బోలేబాబా, వైష్ణవి, మాల్గంగా లాంటి షెల్ కంపెనీలతో టీడీపీ నెయ్యి సరఫరా. అదే మరి 22 ఆగస్టున సిఎఫ్టిఆర్ఐ నివేదిక తొక్కిపట్టిన అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి. ఆయన దగ్గరికి ఇద్దరు పోయి వాళ్ళు క్లియర్, ఇది రివర్స్లో వస్తున్న దిశ. అక్కడి నుంచి మీరు చూస్తే ఫతేపూర్లోని బోలేబాబా ప్లాంట్ తనిఖీ చేసిన టీటీడీ బోలేబాబాపై అనర్హత ఏటు. అక్కడి నుంచి బోలేబాబా, వైష్ణవి, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి నెయ్యి సరఫరాలు కల్తీ అని సిఎఫ్టిఆర్ఐ నివేదిక. సిఎఫ్టిఆర్ఐ నివేదిక తొక్కిపట్టినప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ బ్లాక్ లిస్ట్లో పడుతూ నేరుగా నెయ్యి సరఫరా నిలిపివేసిన బోలేబాబా, వైష్ణవి, మాల్గంగా లాంటి షెల్ కంపెనీతో టీడీపీకి నెయ్యి సరఫరా. అంటే ఒక సిండికేట్ ఏర్పడి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్తో డీల్ కుదుర్చుకున్న చిన్నప్పన్న అక్కడి నుంచి వైష్ణవి డైరీతో కొనుగోలు చేసి, ఇవన్నీ కూడా అధ్యక్ష మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పద్ధతి ప్రకారం చాలా క్లియర్ కట్గా లాలో చెప్పడి చేసినటువంటి లూటీ, దేవునికి జరిగినటువంటి అపచారం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇది అధ్యక్ష, ఇందులో మీరు రిపోర్ట్లో కొంచెం జూమ్ చేయండి. ఇక్కడ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ 2022 రెడ్ మార్క్ మీరు ఒకసారి చూస్తే టెస్ట్ ఫార్ కొద్ది కిందికి ఆ రిపోర్టే బ్యాక్ పేజ్ క్లియర్గా జూమ్ చేయమన్నాను. కిందది లాస్ట్ది టీఎఫ్టీ, అది ఆ రిపోర్ట్. యా అక్కడ మీరు చూస్తే అధ్యక్ష ఏదైతే అండర్లైన్ చేశారో అది బీటా సిటోస్ట్రాల్ పాజిటివ్ అని వచ్చింది. అది వస్తే ఆటోమేటిక్గా ఇది కల్తీ నెయ్యి. కల్తీ నెయ్యి అని వచ్చిన రిపోర్ట్ తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కానీ వీళ్ళు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే కనీసం వీళ్ళ సిన్సియారిటీ, చిత్తశుద్ధి ఎస్టాబ్లిష్ అయ్యేది. అది కూడా చేయకుండా ఇది 2022లో చేస్తే అది కూడా చేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటిది నెక్స్ట్ దిశ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ రిపోర్ట్
నెక్స్ట్ పేజ్. రెండోది అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఎన్డీడీబీ కాఫ్ ఇది 23 జూలై 2024లో వచ్చింది అధ్యక్ష. ఈ రిపోర్ట్ వచ్చినప్పటికి మీరు ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేశాం. ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్డీడీ పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్గా ఫస్ట్ సెకండ్లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ 180 ఆ నెంబర్ వేసి 2019. ఇక్కడ 1కి ఈక్వల్గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4కి లార్డ్, 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. అది భగవంతుడు నా దగ్గర ఆ మాట ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆ రోజు నేను మాట్లాడానని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ విషయమే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హై లెవెల్ ఆఫ్ లూరిక్ యాసిడ్, అదే మరిగా మైరిస్టిక్ 4.5 to 5.5, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు చాలా క్లియర్గా అడల్టరేషన్ జరిగింది. దీంట్లో కూడా మళ్ళీ మీరు బ్యాక్ వస్తే మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయం కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్